అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఆసక్తి అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మికతతో పాటుగా నూతన విషయాలు స్టడీ చేయడానికి ఆసక్తి పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి సారించాలి. మాటల వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ముఖ్యంగా సిబ్లింగ్స్తో కానీ, అంటే ముఖ్యులైన మీ యొక్క ఆత్మీయులైన మిత్రుల కన్నా కూడా ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు వైరాగ్యాన్ని అధిగమిస్తూ మాట్లాడాలి. అంటే వైరాగ్య ధోరణితో కొంతకాలం తాత్కాలికంగా దూరంగా ఉంటున్నట్టుగా ఉన్నా దాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి రిలేషన్స్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా దాన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయంలో ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించాలి. ముఖ్యంగా అది భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యం కావచ్చు, మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు, వ్యక్తిగత వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఏదైనా సరే తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, పన్నుకి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు అనేవి ఇక్కడ మనకి అవసరం. అంటే ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. కంటి విషయంలో లేకపోతే ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ తీసుకున్నప్పుడు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు కొత్త ప్రదేశాల్లో కానీ, కొత్త ఆహార స్వీకరణప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల విషయంలో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి వ్యవహారాల్లో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనకి సాంఘిక సంబంధాల విషయంలో, కొత్త స్నేహాల విషయంలో, మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. దానివల్ల లాభదాయకంగా ఉండే విధంగా ఆలోచనలు చేస్తారు. అలాగే అయినా కూడా కొన్నిసార్లు మీరు ఉద్వేగంగా మీకు ఉండే ఆలోచనల వల్ల స్నేహ సంబంధాలతో కానీ, లేకపోతే జీవిత భాగస్వామితో కానీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉండే రీత్యా వీలైనంత వరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఎక్కువ శాతం పరిస్థితులకు అనుకూలంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే స్నేహ సంబంధాలను నిలుపుకోవడానికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు.